ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగిందేందో కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు చెప్పాలా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వారు ఓట్లేస్తే నేను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాడిని, ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 5 ఎలక్షన్లు గెలిచినవాడిని. కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి, అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను. జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళొక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోర్ కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్. హైదరాబాదులో ఇండియాలో ఈ కార్ రేసింగు, మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని, ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001వ సంవత్సరంలో ఆనాడు ఫార్ములా 1 రేస్ని ఇక్కడికి తేవాలని చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా 1ని ఫార్ములా ఈని కలగాపులగం చేసి వాడుతున్నారు. దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తాను. ఫార్ములా 1, 2, 3, 4 అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఐస్ ఇంజన్స్ అంటారు వాటితో జరిగే రేసులు. ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ. ఇవన్నీ కూడా FIA కిందికి వస్తాయి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని, దాని కిందికి వస్తాయి. ఎట్లయితే క్రికెట్లో మనకు BCCI, ICC రెండు ఉంటాయి. BCCI అంటే భారత్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా, ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అట్లాగే ఇందులో కూడా 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి FMSCI, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా, సేమ్ BCCI మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది. అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా FIA, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఆ FIA అనేది ఎపెక్స్ బాడీ, దాని కిందనే F1, F2, F3, F4, FE అంటే ఫార్ములా ఈ. ఈ రేస్లన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2001, 2, 3 ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్స్టోన్ అని ఆయన ఫార్ములా 1 యొక్క CEO ఆయనను కలిసి మీరు హైదరాబాద్కి రండి, మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు. కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు, అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండంగానే ఇవాళ గోపన్పల్లి, మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి, అక్కడ 580 ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. దేనికి? ఒక ఫార్ములా 1 రేస్ ట్రాక్, పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి, దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది. దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ 15 ఎకరాల భూమి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డికి కూడా ఎరికే. ఆయన గుంజుకున్నాడా లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఎరకలేదు. కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు 15 ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా 1 కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న 2023 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు. తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో. ఈ F1 అనే రేసును తేవాలి, ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాగా పాపులర్ రేస్ F1. దాని చుట్టూ మర్చెండైజింగు, దాని చుట్టూ కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ. మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది, ఒక కంట్రీ కమ్ సిటీ. అది మొనాకోలో జరిగే గ్రాండ్ ప్రీ వరల్డ్ ఫేమస్. అక్కడ పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు. అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఈ ఫార్ములా 1 రేస్ వల్ల. అట్లా ఒక ఫార్ములా 1 రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం
200 కోట్ల పైచిలకు మంది చూస్తారు. 2 బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు. అంత పాపులర్ రేసింగు ఫార్ములా 1 రేసింగ్. సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, జయప్రకాష్ గ్రూప్. నోయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు, పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా 1 వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నోయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు 2009, 10, 11, ఎందుకంటే ఒక రేస్ అనేది 1 సంవత్సరం కోసం జరగదు. రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సైనింగే, ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఉండదు. డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి, ప్రచారం జరగాలి. ఇప్పుడు నేను చెప్పాను అబుదాబి గ్రాండ్ ప్రీ ఉంటుంది, లాస్ వేగస్లో ఉంటుంది, తర్వాత సౌపాలోలో ఉంటుంది, ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట. 12 నెలల్లో ప్రతి 2వ శనివారం ఏదో ఉంటుంది రేసు. అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు, జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్, 9, 10, 11. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా 1 వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని 11 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ రీజన్స్ నాకు తెలియదు, కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిసి ఖర్చు పెట్టిన అమౌంట్ 1500 నుంచి 1700 కోట్లు, 1500 నుంచి 1700 కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు. సరే, అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూడడానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు, చిన్నవి జరుగుతుంటాయి. ఫార్ములా 4 రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది. నిన్నగాక మొన్న మీరు చూసింటారు, అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా 4 రేస్ జరిగింది, ఇది గర్వకారణం భారతదేశానికి అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు, చూసింటారు మీరు. అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు, వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ 42 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా 4 రేస్. ఫార్ములా 4 అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది, F1 తర్వాత F2 తర్వాత F3 తర్వాత F4 అలా. సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ క్రమంలో గత 10, 11, 12 సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం, ఇంకా 4 రోజులు అయితే 2025లో ఉంటాం. గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగు స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో మేము చాలా ఆలోచన చేసినాం, ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో 14 థ్రస్ట్ ఏరియాస్ అంటారు, 14 కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో, ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో 14 రంగాలను ఐడెంటిఫై చేశాం. అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం, అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ. ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగం, ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి, భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది. ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు, ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగొడితే ముఖం అంతా మసైపోతుంది. కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఇవి భవిష్యత్తులో ఫార్ములా 1 ఉండకపోవచ్చు, ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో, అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు, షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టవచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా
ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం. చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది. అక్కడ చాలా కంపెనీలు, ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి. అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలంతా కూడా అక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు, ఈకోసిస్టమ్ లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం, వాటికి సంబంధించిన మొత్తం ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈరియస్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను. మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే 25 అక్టోబర్ 2022. ఇది వరుసగా 4 సీజన్స్ కోసం సైన్ చేశాం. ఇదేదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు. రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి, జినోమ్ వ్యాలీ మాదిరిగా. అందులో ఇన్నోవేషన్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇది మా ఎజెండా. దానికోసమే ఇదంతా కూడా చేసినాం. చేసి మేము ఫార్ములా